నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నాము. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 2024-25కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. మరి దానిపై మాట్లాడడానికి మనతో పాటు ఓయూ విద్యార్థులు అయితే ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాము. జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు కదా, ఆయన నిరసనలు ఎందుకు తెలపాల్సి వచ్చింది? ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మనం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కేవలం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగులని నిండా ముంచినటువంటి జాబ్ క్యాలెండర్ అది ఒక బోగస్ క్యాలెండర్. ఒక్కసారి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కనుక మనం ఒక్కొక్కసారి మనం దాన్ని చూసినట్లయితే అందులో ఏ విధంగా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అయితే ఏ విధంగా ఉన్నటువంటి ఒక మేనిఫెస్టోలో అయితే ఏ విధంగా ఉన్నదో మేము ఈనాడు ఇది చేస్తామనేది తప్ప ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా సేమ్ అలాగనే ఉన్నది. ఒక మంత్లో మేము పరీక్ష పెడతాం, ఎల్లుండి ఈ ఎగ్జామ్ పెడతాం, ఇంకో మంత్లో ఈ ఎగ్జామ్ పెడతాం అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. నిరుద్యోగులారా ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఒక అథారిటీకి సంబంధించినటువంటి ఒక సంతకం ఉన్నదా, లేదు ఒక టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఒక బోర్డు సంతకం ఉన్నదా, ఎవరి సంతకాలు లేకుండా ఏ అథారిటీకి సంబంధించినటువంటి సిగ్నేచర్ లేకుండా కనీసం ఏ బోర్డు నుంచి ఏ శాఖ నుండి ఎవరు సంతకం పెట్టి ఇస్తారు కనీసం మీ ప్రభుత్వం నుండి ఏ అధికారి సంతకం లేకుండా ఇచ్చినటువంటి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నదో నిరుద్యోగులు దాన్ని ఎట్లా నమ్మాలనుకుంటున్నారు? ఈ యొక్క నిరుద్యోగులు దాన్ని ఎట్లా నమ్ముతారు? సరే రేవంత్ రెడ్డి గారు మీరైతే ఒక డబ్బులు సంచులు మోసో లేకపోతే ఏమన్నా బ్లాక్మెయిల్ చేసో సీఎం పదవి తెచ్చుకోవచ్చు. ఒక ఉద్యోగం ఎట్లా ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగులు ఎంత కష్టపడుతూ ఉన్నారో మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు మనం ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఏమైనా ఉంది, ఒక తెల్ల పేపర్ మీద ఒక 5-6 పేపర్ల మీద ఈ మంత్న మేము ఒక ఎగ్జామ్ పెడతాము, ఇంకో వచ్చినటువంటి నెలలో ఈ ఎగ్జామ్ పెడతాము అని ఉంది తప్ప మనం పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రం చూసుకుందాం. అక్కడ బీహార్ రాష్ట్రంలో ఏముంది, దాదాపు అక్కడ ఉండే నిరుద్యోగుల రేటు ఎక్కువ ఉంటుంది. అలాంటి రాష్ట్రంలోనే బీహార్ రాష్ట్రంలోనే ఈ యొక్క శాఖలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మిగతా ఈ శాఖలో ఇన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం రిలీజ్ చేసింది? కేవలం మంత్రులు రిలీజ్ చేస్తే ఈ నిరుద్యోగుల గురించి ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఏమని ఒక ఎలక్షన్ల ముందుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులారా, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులారా 2 నెలల తర్వాత మనదే ప్రభుత్వము, మొత్తం మనదే అని చెప్పేసి మీరు మీ యొక్క గ్రామాలకు వెళ్ళండి. మీ యొక్క గ్రామాలకు వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించని చెప్పేసి మీ యొక్క తల్లిదండ్రులను కావచ్చు, ఎదురైతే మీ గ్రామంలో ఉన్నటువంటి మీ డిస్టిక్లో ఉన్నటువంటి మీ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలని, రైతులను కావచ్చు, ప్రజలను కావచ్చు, నిరుద్యోగులని ప్రలోభపరచని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఆదేశం ఇచ్చి ఈరోజు ఆదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళకి గద్దెనెక్కి సీఎం పదవిలో కూర్చున్న తర్వాత ఈ యొక్క నిరుద్యోగులను పట్టించుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక్కటన్నా క్లారిటీ ఉన్నదా? ఓ 4 కాలంలు పెట్టి ఆ కాలంలో గ్రూప్ అని ఈ నెలలో వేస్తాము, గ్రూప్ ఈ మంత్లో వేస్తామని ఉంది తప్ప ఆ యొక్క పేపర్లో ఒక్క సంతకమైన ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఏ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, సరే టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ కావచ్చు, అందులో డైరెక్టర్స్ కావచ్చు, ఒక్కరి సిగ్నేచర్ ఉన్నదా? దాన్ని మేము ఎట్లా నమ్మాలి? మరి కొందరు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే అదే అసెంబ్లీలో ఒక ఉప ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా మీకు నమ్మకం లేదంటే నిన్నే నమ్మే ప్రసక్తి లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారిని నమ్మే ప్రసక్తి లేదు. బట్టి మీకు ఉప ముఖ్యమంత్రి నమ్మే ప్రసక్తి ఎక్కడది? మేము ఎట్లా నమ్మాలి ఒక పేపర్ అని? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నిరుద్యోగుల తరపున ఒకటే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరైతే తెలంగాణ నిరుద్యోగులు మోసం చేసి గద్దెక్కినారో తప్పకుండా రానున్నటువంటి ప్రతి ఎన్నికల్లో ఇంకో విషయం ఏంటంటే 2 రోజులు అయితే మనకి ఏముంది, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ మా వైపు కొంచెం వ్యతిరేకత ఫామ్ అవుతుందని చెప్పేసి ఏం చేశారంటే చిన్న పేపర్ రిలీజ్ చేశారు. సో ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి కోపం తగ్గియచ్చు లేదా కోపం తగ్గుతుందొచ్చు అని అనుకుంటారు. కానీ తెలంగాణ ఉన్న నిరుద్యోగులు మీలాగా తిరిగి తక్కువలు కాదు రేవంత్ రెడ్డి గారు. సరే మీరైనా చదువుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ ఈ యొక్క నిరుద్యోగులు ఏదైతే ఉన్నదో పట్టాలు డిగ్రీ చదివి పీజీలు చేసి సిద్ధంగా ఉన్నారు. మీలాగా తిరిగి తక్కువలు అయితే ఓరు కాదు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సరే మీరు జాబ్ కార్డు రిలీజ్ చేశారు, దాంతోపాటు ఏమని చెప్పినా మీ ఎలక్షన్ల ముందు ఏమని చెప్పినారు, ప్రతి ఒక్క నిరుద్యోగికి వాళ్ళకి ఉద్యోగం వచ్చిందాక మేము మా సొంత ఖర్చులతో మా యొక్క ప్రభుత్వం ఏర్పడగానే ఇదే జాతీయ నాయకులు అయినటువంటి ప్రియాంక గాంధీ ఏదో ఉన్నారో నిరుద్యోగ సంబంధించిన ఒక సభ పెట్టి అందులో ఏమని చెప్పింది, దాదాపుగా నిరుద్యోగం 4,500 పైచీలకు డబ్బులు ఇస్తా ఉన్నారు కదా. మరి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయినది? సంవత్సరానికి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు కదా. దాదాపు ఇది ఆగస్టు నెల వచ్చింది, 8 నెలలు గడుస్తూ ఉన్నాయి. కనీసం 1 లక్ష ఉద్యోగాలు వేయాలి కదా. ఇంకో 4 నెలలు అయితే సంవత్సరం సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు వేయాలి కదా. అని 8 నెలలు గడిచింది. ఏం చేస్తూ ఉన్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వము? ఒకటే చెప్పదలుచుకోవాలంటే ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడదో తెలంగాణ ప్రతి నిరుద్యోగుడిని నిండా ముంచింది. ఈ జాబ్ క్యాలెండర్ అని ఒకసారి లేదా వచ్చిన మెగా డిఎస్సీ అని ఒకసారి గత ప్రభుత్వంలో వేసినటువంటి 5,000 ఉద్యోగాలకు 6,000 ఉద్యోగాలకు ఇంకో 4,000 ఉద్యోగాలు కలిపి నువ్వు మెగా డిఎస్సీ అన్నావు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది కదా. మరి నువ్వు అధికారంలోకి రానున్నందుకేమో 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా. నువ్వు అధికారంలోకి రాగానే ఏమైంది? 11,000 12,000 నువ్వు ఎందుకు ఒక మెగా డిఎస్సీ కాదు, అది దగా డిఎస్సీ. నువ్వు అధికారం రాముందుకే 25,000 ఖాళీ ఉన్నావు కదా. మరి నువ్వు అధికారం రాగాని చెప్పేసి 12,000 ఉద్యోగాలతో ఎందుకు వేసినావు?
అంటే కేవలం ఇది వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, మేము అధికారంలోకి రావాలి, మేము డబ్బులు సంపాదించుకోవాలి, మేము ఢిల్లీలో ఉన్నటువంటి మా పార్టీకి డబ్బులు సంచులు మోయాలి తప్ప అనుకున్నారు తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు కూడా ఎవరిని పట్టించుకునే ప్రసక్తి లేదు. ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీకి పర్మనెంట్ వీసీ గద్దలేడు. మేము రాగానే అన్నీ చేస్తాము, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఏమైంది అంటే నువ్వు గద్దెనెక్కిన కాగానే నిన్న మనం చూసుకున్నట్లయితే జియో పార్టీ నెంబర్ 46 ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు రోడ్డు మీద కూర్చొని. ఇక జియో 46 ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకమున్నది, మేము అధికారంలోకి రాగానే జియో 46 అభ్యర్థులారా మీరు సిద్ధంగా ఉండండి, మేము నీకు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ వాడుకున్నారు కదా. వాళ్ళతో ధర్నాలు చేయించారు ఎక్కడెక్కడ ఏదైతే ఇక్కడ అసెంబ్లీ దగ్గర కావచ్చు, ఇక్కడ మన ధర్నా చౌక్ దగ్గర కావచ్చు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కాంగ్రెస్ వాళ్ళని ప్రలోభపరిచి సభలు పెట్టించి వాళ్ళకు ధర్నాలు చేయించి నిరసన వ్యక్తం చేయించిన వాళ్ళు ఇలా గద్దె దొక్కంగానే వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, మా జిల్లాకు సంబంధించిన మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, గెలవ ముందుకేమో మేము తప్పకుండా వారి గురించి పరిశీలిస్తాము, మేము దాని గురించి సమస్య తీరుస్తామన్న వ్యక్తి ఈరోజు ఒక నిరుద్యోగి జియో నెంబర్ 40 సంబంధించిన ఒక అభ్యర్థి ఎవరైతే ఫోన్ చేస్తే 317 లేదు, జియో నెంబర్ 46 లేదు, సీఎం అడుకోపోండి అంటే ఏంది ఇది? అంటే ఇంతమందిని బాధ పెడతా ఉన్నారు కదా. అసలు ఏమైంది? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రానున్నటువంటి ఎలక్షన్లు కావచ్చు, సరే రాను ఎటువంటి కార్యక్రమం అయినా సరే అది ఎన్నికలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తప్పకుండా నీకు బుద్ధి చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులు అంతా సిద్ధమవుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇప్పటికీ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా, అయినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఓడ కింద ఏమన్నా ఓడకి ఏమంటారు ఓడ అక్కడ డిసిషన్ దాటిన తర్వాత బోడమల్ అనేది ఉందో అట్లా నడుస్తూ ఉన్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బాలమూరి వెంకట అని చెప్పేసి ఉన్నాడు, మమ్మల్ని ఉపయోగించుకొని ఎక్కడ ఆయన పిలవకుండా ఆయనతో సంబంధం ఉన్నా లేకున్నా అక్కడ పోయి నేను వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను, వీళ్ళకు మద్దతు చెప్తా అని చెప్పి కూర్చున్న బాలమూరి వెంకట గారికి ఇప్పుడు కనిపిస్తలేదా? అంటే నీకు ఉద్యోగం, నీకు ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోతుందా బాలమూరి వెంకట గారు? మరి ఎక్కడ వేరు? మరి నాది తెలంగాణ రాష్ట్రం సరే నువ్వేదో వాళ్ళని ప్రలోభపరిచినావు, నీకు మద్దతు తెలుపుకున్నావు, సరే నీకు ఉపయోగించుకున్నావు, వాళ్ళని ఉపయోగించుకొని ఒక మెట్టు ఎక్కినావు, సరే ఉద్యోగం తెచ్చుకున్నావు, సరే నీ ఉద్యోగం అయితే వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదు నీకు? ఏదైతే నేను దిల్సుఖ్నగర్ జరుగుతున్నటువంటి జియో నెంబర్ 46 అబ్బాయి ఎవరైతే నిరసన తెలుపుకున్నారో వాళ్ళకి కనిపిస్తలేరా? నీ ప్రభుత్వం ఏర్పడక ముందుకేమో అసలు చిన్న సమస్య, అక్కడ సమస్య ఉన్నా లేకున్నా కూడా దాన్ని ఒక గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకత సృష్టించాలి, గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఒక వ్యతిరేకత ఫామ్ చేయాలని చెప్పేసి నువ్వు కూర్చున్నావు కదా. మరి నీ ప్రభుత్వం రాగానే మరి దిల్సుఖ్నగర్కి ఎందుకు పోవట్లేవు? ఇప్పుడు అక్కడ ధర్నా జరుగుతుంది కదా, ఏంటో ఏసీలో అనుకునేందుకు మనం? అంటే నీకు ఉద్యోగం ఒకరికోసం ఉద్యోగం సరిపోతుందా? తప్పకుండా చెప్తా ఉన్నావు కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నదో గ్రూప్ 1 అనేది తీసుకోలేదు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచలేదు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన 500 పోస్టులకు ఇంకో 63 పోస్టులు 64 పోస్టులు కలిపి మేము 564 పోస్టులు ఇచ్చిన అంటున్నారు కదా. కొంచెం సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఏదైతే పోలీసుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టింది మా ప్రభుత్వం, వాటి కూడా ఇచ్చినటువంటి ఫైనాన్స్ క్లియర్ తీసుకొచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేమైతే మీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ ఉద్యోగాలు కానీ జస్ట్ మీరు ఒక ఫామ్ని వాళ్ళకు అభ్యర్థులకు ఇచ్చినట్టు కాగానే మా ఉద్యోగాలు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుతాయా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ, నిరుద్యోగులు పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా? తస్మాత్ చిన్న లాజిక్ ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది కదా, చిన్న విషయం. 8వ నెల గడుస్తూ ఉన్నది, 8వ నెల 24వ తారీఖు కదా, మరి ఏమైంది ఇప్పటి వరకు? కనీసం నువ్వు 1 లక్ష ఉద్యోగాలను చేసినావా? లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏదైతే అదే నిరుద్యోగులను ఉపయోగించుకొని ఏదో గద్దె దొక్కినావో అదే నిరుద్యోగులు ఎలా సిద్ధం అవుతా ఉన్నారు, నీ మీద యుద్ధం చేయడానికి మళ్ళీ సిద్ధమవుతా ఉన్నారు. తప్పకుండా నీకు రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఏ ఎలక్షన్ అయినా సరే, ఎటువంటి ఏ కార్యక్రమం అయినా సరే నీకు బుద్ధి చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్.